ఎప్పుడైనా టీంతో కలిసి కోడింగ్ చేస్తున్నప్పుడు అరే నేను చేసే మార్పులో వేరొకరి పనిని పాడు చేస్తాయేమో అని భయపడ్డారా? చాలా కామన్ ప్రాబ్లం ఇది. సో ఈరోజు మనం గిట్ హబ్ గురించి తెలుసుకుందాం. అసలా గందరగోళాన్ని ఎలా అదుపులో పెట్టాలో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం కవర్ చెయ్యబోతున్నామంటే ముందుగా ఒక కామన్ ప్రాబ్లంతో మొదలుపెడదాం. తర్వాత దానికి పరిష్కారమేంటో చూసి కొన్ని బేసిక్ స్కిల్స్ నేర్చుకుందాం. ఫైనల్గా ఇవన్నీ కలిసి టీం వర్క్ని ఎంత పవర్ఫుల్ చేస్తాయో తెలుసుకుందాం. సరే, ఒక సీన్ ఊహించుకోండి. ఒకే ప్రాజెక్ట్, 10 మంది డెవలపర్లు, అందరూ ఒకే ఫైల్ని ఒకేసారి ఎడిట్ చేస్తున్నారు. ఏమవుతుంది? ఖచ్చితంగా గందరగోళమే కదా. ఇదే అసలైన సవాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. సరైన సిస్టమ్ లేకపోతే అంతే సంగతులు. అంత గందరగోళం. గంటల తరబడి కష్టపడి చేసిన పని మాయమైపోతుంది. ప్రాజెక్టులో పెద్ద పెద్ద తప్పులు దొరుకుతాయి. అంటే ఒకప్పుడు ఎలా చేసేవారంటే ఫైల్స్కి ప్రాజెక్ట్ ఫైనల్ V2, ఆ తర్వాత ప్రాజెక్ట్ రియలీ ఫైనల్ ఇలాంటి పేర్లు పెట్టి సేవ్ చేసుకునేవాళ్లు. ఒక్కసారి ఆలోచించండి, అది ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో. అసలు లేటెస్ట్ వర్షన్ ఏంటో కనుక్కోవడమే ఒక పెద్ద టాస్క్. అయితే ఈ గందరగోళానికంతటికీ ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అదే వర్షన్ కంట్రోల్ సిస్టమ్, షార్ట్గా VCS అంటాం. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం పదండి. దీన్ని ఒక టైం మెషీన్ లాగా అనుకోవచ్చు, లేదంటే ఒక మ్యాజికల్ హిస్టరీ బుక్. ఇదేం చేస్తుందంటే ప్రాజెక్ట్లో జరిగే ప్రతి చిన్న మార్పును రికార్డ్ చేస్తుంది. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అన్నీ. ఎక్కడైనా తప్పు జరిగితే నో ప్రాబ్లం, ఒక్క క్లిక్తో పాత వర్షన్కి ఈజీగా వెనక్కెళ్ళిపోవచ్చు. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గిట్ హబ్ రెండూ ఒకటే అనుకుంటారు, కానీ కాదు, అవి వేర్వేరు. సింపుల్గా చెప్పాలంటే గిట్ అనేది మీ లోకల్ కంప్యూటర్లో ఉండే ఒక టూల్. అది కోడ్లో మార్పుల్ని ట్రాక్ చేస్తుంది. మరి గిట్ హబ్ ఏంటి? అదొక వెబ్సైట్, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. మనం రాసిన కోడ్ని అక్కడ స్టోర్ చేసి టీంతో షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడూ రిపాజిటరీ లేదా షార్ట్గా రిపో అనే పదం వింటూంటాం. అదేంటంటే మన ప్రాజెక్ట్కి గుండెకాయ లాంటిది. మన కోడ్, ఫైల్స్, మార్పుల చరిత్ర అన్నీ మొత్తం ఇక్కడే సేఫ్గా స్టోర్ అయ్యుంటాయి. సరే, ఇప్పుడు మన లోకల్ మెషీన్లో అంటే మన కంప్యూటర్లో గిట్ని ఎలా వాడతామో చూద్దాం. దీనికోసం కొన్ని బేసిక్ కమాండ్స్ ఉంటాయి. గిట్లో వర్క్ని సేవ్ చేసే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదొక 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, మనం ఫైల్స్లో మార్పులు చేస్తాం. దీన్ని వర్కింగ్ డైరెక్టరీ అంటాం. సెకండ్, మనం సేవ్ చేయాలనుకుంటున్న మార్పుల్ని సెలెక్ట్ చేసి స్టేజింగ్ ఏరియా అనే ఒక చోటికి పంపుతాం. ఇది నెక్స్ట్ సేవ్ కోసం రెడీగా ఉన్న మార్పుల లిస్ట్ అన్నమాట. ఫైనల్గా ఆ స్టేజ్ చేసిన మార్పులన్నిటినీ కమిట్ చేస్తాం. అప్పుడవి ప్రాజెక్ట్ హిస్టరీలో పర్మనెంట్గా సేవ్ అయిపోతాయి. ఈ 3 స్టెప్ ప్రాసెస్ని చేయడానికి మనకు 3 ముఖ్యమైన కమాండ్స్ ఉన్నాయి. అవి గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. యాడ్ వాడి మనం చేసిన మార్పులను స్టేజింగ్ ఏరియాకు పంపుతాం. కమిట్ వాడి ఆ మార్పులని ఒక మెసేజ్తో పాటు మన లోకల్ రిపాజిటరీలో సేవ్ చేస్తాం. ఇక చివరగా పుష్ కమాండ్తో మన లోకల్ మార్పులన్నిటినీ గిట్హబ్ లాంటి రిమోట్ రిపాజిటరీకి పంపి మన టీంతో షేర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఇంకో సిచ్యువేషన్ ఆలోచిద్దాం. మన ప్రాజెక్ట్ మెయిన్ వర్జన్ చాలా స్టేబుల్గా ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక కొత్త ఫీచర్పై పని చేయాలంటే ఎలా సాధ్యం? అక్కడే మనకు బ్రాంచెస్ ఉపయోగపడతాయి. బ్రాంచెస్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్కి సంబంధించి వేర్వేరు సమాంతర ప్రపంచాల్లాంటివి. మనం మెయిన్ కోడ్ని టచ్ చేయకుండా ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి అక్కడ మనకు నచ్చిన ప్రయోగాలు, కొత్త ఫీచర్స్ డెవలప్ చేసుకోవచ్చు. అంతా సేఫ్. సరే, మనం ప్రాజెక్ట్లో రకరకాల బ్రాంచెస్లో పనిచేస్తుంటాం కదా. మరి మనం ప్రస్తుతం ఏ బ్రాంచ్లో ఉన్నామో గిట్కి ఎలా తెలుస్తుంది? దానికోసమే హెడ్ అనే ఒక పాయింటర్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్లో యు ఆర్ హియర్ అని చూపించే బ్లూ డాట్ లాంటిది. మనం ఎక్కడున్నామో అదే చూపిస్తుంది. ఓకే, ఒక బ్రాంచ్లో పని పూర్తి చేశాం. దాన్ని మెయిన్ బ్రాంచ్తో కలపాలి. కానీ కలపటానికి ముందు అసలు మనం ఏవేం మార్పులు చేశామో చూసుకోవాలి కదా. ఏమైనా పొరపాట్లు జరిగాయేమో చెక్ చేసుకోవాలి. దీనికోసం గిట్ డిఫ్ అనే ఒక పవర్ఫుల్ కమాండ్ ఉంది. ఇది 2 బ్రాంచెస్ మధ్య ఉన్న తేడాలను లైన్ బై లైన్ చూపిస్తుంది. కొత్త ఫీచర్ మీద పని పూర్తయ్యి
అంతా పర్ఫెక్ట్గా ఉందని నిర్ధారించుకున్నాక ఆ ఫీచర్ బ్రాంచ్ని తిరిగి మెయిన్ బ్రాంచ్లోకి కలుపుతాం. ఈ ప్రాసెస్నే మర్జ్ అంటారు. మర్జ్ చేశాక మనం చేసిన మార్పులన్నీ ఆఫీషియల్గా ప్రాజెక్ట్లో భాగమైపోతాయి. అయితే కొన్నిసార్లు ఒక సమస్య వస్తుంది. ఇద్దరు డెవలపర్లు ఒకే ఫైల్లో ఒకే లైన్ని మార్చినప్పుడు గిట్కి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎవరి మార్పుని ఉంచాలి? దీన్నే మర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఇది చూసి అస్సలు భయపడద్దు. ఇది చాలా కామన్. గిట్ నలకు ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా పరిష్కరించాలో చెప్పే టూల్స్ కూడా ఇస్తుంది. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఇప్పుడిదాకా మన లోకల్ మెషీన్లో గిట్ని ఎలా వాడాలో చూశాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. గిట్ హబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించి పెద్ద పెద్ద టీమ్స్ కలిసి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. టీంతో కలిసి పని చేసేటప్పుడు పుల్ రిక్వెస్ట్ లేదా పిఆర్ అనేది చాలా కీలకమైన కాన్సెప్ట్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ముందుగా మనం మెయిన్ ప్రాజెక్ట్ని మన గిట్హబ్ అకౌంట్కి ఫోర్క్ చేస్తాం, అంటే ఒక కాపీ చేసుకుంటాం. తర్వాత ఆ కాపీని మన లోకల్ మెషీన్కి క్లోన్ చేసుకుని మార్పులు చేసి తిరిగి మన గిట్హబ్ రిపోకి పుష్ చేస్తాం. ఫైనల్గా మనం చేసిన ఈ మార్పుల్ని ఒరిజినల్ ప్రాజెక్ట్లో కలపమని ఒక రిక్వెస్ట్ పంపుతాం. అదే పుల్ రిక్వెస్ట్. దీనివల్ల మన టీం మెంబర్స్ మన కోడ్ని రివ్యూ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశముంటుంది. అయితే పుల్ రిక్వెస్ట్లు కేవలం కోడ్ కలపడానికి మాత్రమే కాదు, అవి ఒక సెక్యూరిటీ చెక్ పాయింట్ లాంటివి కూడా. ఎందుకంటే తెలియని వాళ్ల దగ్గర నుండి వచ్చిన కోడ్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయడం ప్రమాదకరం. అందుకే కోడ్ని మెయిన్ ప్రాజెక్ట్లో కలపడానికి ముందు దాన్ని పూర్తిగా రివ్యూ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల బగ్స్ని, సెక్యూరిటీ సమస్యల్ని ముందే పట్టుకోవచ్చు. సరే, ఇవన్నీ చూశాక ఒక ప్రశ్న రావచ్చు. అసలీ వర్జన్ కంట్రోల్ నేర్చుకోవడం ఒక డెవలపర్కి ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఇది వాళ్ళకిచ్చే సూపర్ పవర్ ఏంటి? వర్షన్ కంట్రోల్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మనం చేసిన మార్పుల్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఏదైనా బగ్ వస్తే ఏ మార్పు వల్ల ఆ బగ్ వచ్చిందో ఈజీగా కనిపెట్టొచ్చు. అంతేకాదు, క్లియర్ హిస్టరీ ఉండటం వల్ల టీమ్ కమ్యూనికేషన్ చాలా మెరుగుపడుతుంది. కొత్త ఐడియాల్ని బ్రాంచెస్లో సేఫ్గా టెస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సేఫ్టీ నెట్, మనల్ని పెద్ద పెద్ద తప్పుల నుండి కాపాడుతుంది. నిజమే, మొదట్లో చూస్తే ఇది కొంచెం కష్టంగా, కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు. కాని ఒక్కసారి అలవాటైతే ఇది ప్రతి డెవలపర్కి ఒక సూపర్ పవర్ లాంటిది. దీనివల్ల ఎంత పెద్ద ప్రాజెక్టులనైనా సరే చాలా ధైర్యంగా, నమ్మకంతో నిర్మించగలుగుతారు. ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే ప్రతి ప్రయోగాన్ని, ప్రతి మార్పుని సేఫ్గా ట్రాక్ చేయగలిగే శక్తి మన చేతిలో ఉన్నప్పుడు మనం తర్వాత ఎలాంటి అద్భుతాలు సృష్టించడానికి ధైర్యం చేస్తాం? ఈ టెక్నాలజీ ఆవిష్కరణకు అనంతమైన అవకాశాలను మన ముందుంచుతుంది.